నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ, అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలు ఏదైనప్పటికీ అంతర్జాతీయ అంశాల నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా అంతర్జాతీయ అంశాలపై అధిక ఆసక్తి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో వీటిపైన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, వీటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, హిస్టరీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్ సీనియర్ ఫ్యాకల్టీ మనోజ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది 2022లో. 2022 నుంచి 2025 వరకు ఇప్పుడు ప్రధానంగా మేజర్ గా జరిగినటువంటి కొన్ని సంఘర్షణలు ఏమైనా కాలక్రమంగా చెప్పగలుగుతారు? చెప్తానండి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే దీంట్లో నాట్ ఓన్లీ రష్యానే కాదు, ఏ కంట్రీస్ ఎలా కాంప్లెక్స్ బిహేవియర్ కూడా మనకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ వాట్ దే ఆర్ డూయింగ్ హియర్. చూడండి, 2022 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయినా కూడా ఇఫ్ యూ గో బ్యాక్ 2014లో క్రిమియాని అనెక్స్ చేసింది రష్యా. యాక్చువల్గా వీళ్ళందరూ అప్పుడే రియాక్ట్ అవ్వాల్సింది, కానీ వాళ్ళు 2014లో రియాక్ట్ కాలే. ఎందుకంటే బై దిస్ టైమ్ అమెరికా వాజ్ ఫైటింగ్ ఏ 2 ఫ్రంట్ వార్. మీరు గమనించుంటారు, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేస్తున్నారు, ఇరాక్ లో యుద్ధం చేస్తున్నారు. ద ఫోర్సెస్ హ్యావ్ బీన్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయినాయి. దే డోంట్ హ్యావ్ టూ రెజిమెంట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అన్నమాట టు ప్రొటెక్ట్. సో ఆ టైంలో మేము అటాక్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నారు అనమాట. సో ఇది నాకు పుట్టిన ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, ఐఎమ్ గుడ్, నేను నా పాలసీస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని. నాట్ ఓన్లీ దట్, ఇంకొకటి ఏంటంటే హీ వాంట్స్ టు అసిస్ట్ పీపుల్ హూ ఆర్ రష్యన్. మీరు చూడండి, క్రిమియాలో 50% రష్యన్స్ ఉన్నారు. whereas east and southern regions of Ukraine also have some 45% of Russian population. Donbass కానీ, డొనెట్స్క్ కానీ, లుహాన్స్క్ కానీ, మారియోపోల్ కానీ, అంటే వేరెవర్ ఆల్ దీస్ థింగ్స్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో, అంటే ఎక్కడైతే రష్యన్స్ కి ఫుట్ హోల్డ్ ఉందో అక్కడంతా ఏంటంటే రష్యన్ ఫ్యామిలీస్ ఆర్ సపోర్టింగ్ దీస్ పీపుల్. అండ్ ఇంకొక సో 2022లో ఇది జరిగింది, స్టార్ట్ అయింది. అప్పుడు ఉక్రెయినియన్స్ ఆర్ నాట్ వెరీ వెల్ ప్రిపేర్డ్. వీళ్ళు ఈజీగా కియేవ్ వరకు వచ్చారు, విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్. కియేవ్ వరకు వచ్చి కియేవ్ వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారన్న టైంలో తరుణంలో ఏంటంటే ఆ యూరోపియన్ కంట్రీస్ దే పుల్డ్ అప్ అండ్ దే సెండ్ సమ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ మనీ అంతా పంప్ చేసినారు. వీళ్ళు జెలెన్స్కీ ఓవర్నైట్ హీరో అయిపోయినాడు. ఇది అక్కడి నుంచి స్టాప్ పడుతూ వచ్చింది. 2023లో ఏమైందంటే, సో దట్ ఈస్ 2022 దే అడ్వాన్స్ అండ్ కౌంటర్ అఫెన్సివ్ అయిపోయింది. 2023లో వచ్చేసి సిటీ ఆఫ్ బఖ్ముత్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యాస్ బీన్ అండర్ సీజ్ ఫర్ 1 year. అక్కడ కౌంటర్ అఫెన్సివ్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం డ్రోన్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు చూడండి, ఇట్స్ నాట్ లైక్ దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ అసిమెట్రిక్ వార్ఫేర్. అంటే సరిగ్గు కలిగే వాళ్ళు చేయని యుద్ధం అనమాట. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఇప్పుడు చూడండి, ఐ బ్రింగ్ ఏ ట్యాంక్, యూ బ్రింగ్ ఏ ట్యాంక్, దట్ ఈస్ ట్యాంక్ టు ట్యాంక్ బ్యాటిల్. యూ బ్రింగ్ ఏ ఫైటర్ జెట్ ప్లేన్ తీసుకొస్తాను, ఐ బ్రింగ్ ఏ షిప్, యూ బ్రింగ్ ఏ షిప్. కానీ ఉక్రెయినియన్స్ ఆర్ నాట్ ఫైటింగ్ దిస్ వార్ ఇన్ దట్ మ్యానర్. వాళ్ళు ఏం చేశారంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అన్మాన్డ్ సీ వెహికల్స్ తీసుకొస్తున్నారు, అంటే రోబోటిక్ వార్ఫేర్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫస్ట్ టైం టర్కీ నుంచి బారియాక్తార్ 2 డ్రోన్స్ తో రష్యా మీద అటాక్ జరగడం జరిగింది జూన్ ఆఫ్ 2023లో. దీనివల్ల రష్యన్స్ బాగా భయపడిపోయారు. యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఈస్ ఎ పారామిలిటరీ ఫోర్స్ బై నేమ్ వాగ్నర్ గ్రూప్. ఆ వాగ్నర్ గ్రూప్ ని లీడ్ చేస్తున్నారంటే యుగ్లిని ప్రిగోజిన్ అని చెప్పేసి, ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ పుటిన్. అతను తిరగబడ్డాడు అనమాట రష్యాలో. అంతర్యుద్ధానికి దారి తీసింది కొంచెం, కానీ మధ్యలో ఏమైందంటే, మధ్యలో బెలారస్ ప్రెసిడెంట్ విక్టర్ లుకషెంకో యొక్క ఇది వల్ల వీళ్ళు మళ్ళీ సెటరేట్ అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ ఇండియా కంటిన్యూయింగ్. కానీ ఆ పాయింట్ లో అయితే మీకు డ్రోన్ వార్ఫేర్ యొక్క డేంజర్స్ గురించి మనకు అర్థమైంది. అండ్ రష్యా కూడా ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ఓన్ డ్రోన్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ అసిస్టెడ్ బై ఇరాన్.
ఇరాన్ నుంచి వచ్చిన షాహిద్ డ్రోన్స్ వచ్చేసి వాళ్ళ కౌంటర్ ఇరాన్ స్టార్ట్ చేశారు. సో 2023 మొత్తం ఒక ఈ డ్రోన్స్ యుద్ధం నడిచింది. 2024 రష్యన్స్ ఆర్ ఏబుల్ టు గెట్ సమ్ గెయిన్స్. మీకు మరియాపోల్లో కానీ, బక్ముట్లో కానీ, ఖర్తావ్లో కానీ దే ఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఉక్రెయిన్, దిస్ ఈస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ అట్రిషన్ అండి. ఈ బక్ముత్ దగ్గర జరుగుతుంది, దిస్ ఈస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ అట్రిషన్. బ్యాటిల్ ఆఫ్ అట్రిషన్ అంటే చనిపోయిన, అంటే అందరూ చనిపోయేంత వరకు యుద్ధం చేస్తారు అనమాట. సో వాట్ రష్యన్స్ ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, వీళ్ళ సైనిక శక్తి తక్కువ ఉంది, ఐ విల్ బ్రీడ్ దెమ్ అవుట్, బ్రీడ్ దెమ్ డ్రై అంటే కదండి. సో అది చేస్తారని చెప్పేసి ట్రై చేస్తున్నారు అది. అండ్ దే ఆర్ ఆల్సో హిట్టింగ్ సివిలియన్ టార్గెట్స్ విచ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ యాక్చువల్లీ. బట్ వాళ్ళకి ఏంటంటే స్టేటస్ కోలో వచ్చారు కదా, బయటకి వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నారు. సో 2024 అంటే అసలు జరిగింది. ఇతను ట్రంప్ గెలవడం, బైడెన్ ఓడిపోవడం వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఉక్రెయిన్ కి. ఎందుకంటే బైడెన్ వాజ్ యాక్చువల్గా బైడెన్ కాదు కానీ బైడెన్ వెనకాల వచ్చేసి ద రియల్ కల్ప్రిట్ ఈజ్ బిల్ క్లింటన్స్ వైఫ్ హిలరీ క్లింటన్. ఆవిడ ఏంటంటే ఆమె కొంచెం అప్పుడు ప్రెసిడెంట్ వైఫ్ అండి. తర్వాత షీ వాజ్ ఆల్సో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. లైక్ ఆమె చాలా ప్రొఫిలిక్ రోల్ ప్లే చేస్తుంది హిలరీ క్లింటన్. సో ఆమె హీ వాజ్ సపోర్టింగ్ ఉక్రెయిన్ టు మెనీ ఛానల్స్ అనమాట. లోపల అమెరికన్ ఇండస్ట్రియల్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి, తర్వాత యూరో మన యూకే నుంచి, ఫ్రాన్స్ నుంచి షీ వాజ్ ఎగ్జర్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో, డెమోక్రాట్స్ ఓడిపోయారో, రిపబ్లికన్స్ వచ్చినారో, ట్రంప్ అందరూ ట్రంప్ ఏమంటారు, ట్రంప్ ఈజ్ పుటిన్స్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్లీ అమెరికన్ ఈజ్ నోబడీస్ ఫ్రెండ్. ఇజ్రాయల్ అనుకుంటారు నా ఫ్రెండ్ అని చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్ కూడా కాదండి. ఐ విల్ టెల్ యూ తర్వాత క్లాస్ లో, మీకు నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఇన్సిడెంట్ చెప్తాను. అంటే నిజంగానే అమెరికన్స్ ఇజ్రాయల్ వాళ్ళకి వెలుపటి వచ్చినారని మీరు వందగలుగుతారు అనమాట. అట్లా కూడా జరిగినాయి. సో బేసికల్ గా అమెరికన్స్ ఈజ్ నోబడీస్ ఫ్రెండ్. బట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే, ఐ విల్ నాట్ స్పెండ్ అమెరికన్ లైఫ్స్, అమెరికన్ మనీ ఆర్ అమెరికన్ థింగ్స్ ఆన్ ప్రొటెక్టింగ్ ఉక్రెయిన్. నాకేం సంబంధం ఉంది. సో అక్కడ నుంచి కొంచెం తగ్గుతుంది. 2025 ఐ థింక్ వీ విల్ గో టు పీస్ ప్రాసెస్ అని అనిపిస్తుంది. ఆల్రెడీ అలాస్కాలో ఒక పీస్ మీటింగ్ జరిగింది, బట్ దట్ ఈస్ ఇన్కన్క్లూజివ్. వీళ్ళు రష్యన్స్ ఆర్ నౌ విన్నింగ్, దే విల్ నాట్ కమ్ టు పీస్ టేబుల్ దట్ ఈజీలీ. మధ్యలో ట్రంప్ 2-3 టైమ్స్ ఇరు దేశాల ప్రెసిడెంట్ల తోటి శాంతి ఒప్పందాల కోసం చర్చలు జరుపుతారని చెప్పి జరిగిందండి. అలాస్కాలో ఈ ట్రైడ్ పాపం. బట్ థింగ్ ఈజ్ సి సమ్వేర్ డౌన్ ది లైన్ వ్లాదిమిర్ పుటిన్ నౌ ఈజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు హియర్ దిస్ పీపుల్. ఎందుకంటే అతనికి ఎగెన్స్ట్ గా చాలా ట్రై చేశారు. అండ్ హీస్ కమింగ్ అవుట్ విక్టోరియస్. మీరు యుద్ధం చేసే టైంలో ఎవరికి దగ్గర కదా. సో అది జరుగుతుంది. ఇట్స్ నాట్ అడ్వైజబుల్, బట్ సమ్వేర్ డౌన్ ది లైన్ విల్ బి డ్రాన్. అయితే ఏమంటున్నాయంటే, నేను కొన్ని జెన్యూన్ కన్సెప్ట్స్ ఉన్నాయి వ్లాదిమిర్ పుటిన్కి. ఏంటంటే మీకు ఇప్పుడు ఉండేసి ఆ ఏరియాలో, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు సౌత్ తర్వాత ఈస్ట్ ఏరియాలో 45 to 50% పాపులేషన్ స్పీక్ రష్యన్. అండ్ దీస్ పీపుల్ హ్యావ్ హెల్ప్డ్ రష్యన్స్. వీళ్ళు వెనక్కి తగ్గారనుకోండి, Ukrainians will massacre these people. And Ukrainian paramilitaries లో there is a paramilitary force by name Army of Azov. These people are neo-Nazis. అంటే పూర్వకాలం నాజీస్ అని ఉండేవాళ్ళు కదండి జర్మనీ నుంచి. వీళ్ళు నియో-నాజీస్ అనమాట. వీళ్ళు ఎక్కడ వాళ్ళని మెసకర్ చేస్తారని చెప్పేసి ఈ జెన్యూన్ ఫియర్ కూడా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ 3 years మనకు వార్ 3rd year నడుస్తుంది. అవునండి. ఉక్రెయిన్ ఫస్ట్ అంటే వార్ స్టార్ట్ అవ్వక ముందు ఉక్రెయిన్ భూభాగం ఎంత ఉందో, ప్రజెంట్ వాళ్ళ భూభాగం ఎంత ఉంది, అంటే రష్యా వాళ్ళు ఎంతవరకు ఆక్యుపై చేసుకున్నారు? వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళ పర్స్పెక్టివ్ నైపర్ రివర్. ఓకే, నైపర్ రివర్ ని బౌండరీ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ప్రాసెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లంటే హిమాలయాల్లో మనం చైనాని పక్క చేసేసి మనం హిమాలయాలు ఆక్యుపై చేసుకుంటే మనం మంచి పొజిషన్ ఉంటామని ఫీలింగ్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద ఫీలింగ్ దిస్ పీపుల్ ఆర్ ఎట్. అండ్ దే హ్యావ్ ద మజిల్ అండ్ దే హ్యావ్ ద మిలిటరీ రైట్ టు డూ ఇట్.
అండ్ దే ఆల్సో హ్యావ్ పీపుల్ హు ఆర్ సపోర్టింగ్ దెమ్. అంటే అక్కడున్న ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళని. వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ నేటివ్ ఉక్రెయినియన్స్, రష్యన్ స్పీకింగ్ ఉక్రెయినియన్స్, దే విల్ నాట్ గో ఎనీవేర్. అదైతే నైపర్ అండి, నైపర్ రివర్ వరకు, అంటే దేశాన్ని సగం వరకు ఆక్యుపై చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్ విషయంలో ప్రపంచ దేశాలు, శక్తివంతమైన దేశాలు, ఇటు భారత్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇతర దేశాలు, జర్మనీ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, సో ఈ దేశాలు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు స్పందించకపోవడానికి కారణం ఏంటి? అసలు స్పందించకపోవడానికి అంటే స్పందించారండి కొంచెం వరకు. అంటే మనకు అంటే వీ విల్ నాట్ సీ ఇట్ ఆన్ ఎవ్రీడే ఆన్ ఇది. బేసికల్ గా వెన్ దిస్ వార్ హ్యాస్ స్టార్టెడ్, యూఎస్ హ్యాస్ కాల్డ్ ఫర్ యూనిలాటరల్ శాంక్షన్స్. అంటే అన్ని కంట్రీస్ శాంక్షన్స్ విధించాలి అని చెప్పేసి ఒక తీర్మానం అయితే చేసుకున్నాయి యూఎన్ఓలో. వి అండ్ చైనా ఆర్ నాట్ ఇన్ విత్ దిస్ లైన్ విత్ దిస్ పాలసీ. మనం శాంక్షన్స్ కి సపోర్ట్ చేయము అని చెప్పేసి అంటున్నాం అనమాట. వై వీఆర్ నాట్ సపోర్టింగ్ శాంక్షన్స్ అట్ దిస్ పాయింట్? ఎందుకంటే ఒకటి, రష్యా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ నేషన్స్. ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియాలోని సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ కన్నా రష్యా యొక్క ఆయిల్ షేర్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. అండ్ సో దీనివల్ల ఇదే కాకుండా జర్మనీకి తర్వాత వేరే కంట్రీస్ కి రష్యా ఇది చేస్తుంది. శాంక్షన్స్ విధించారండి, శాంక్షన్స్ విధించారు. అమెరికా శాంక్షన్స్ విధించారు, యూరోపియన్ నేషన్స్ కూడా ఆ శాంక్షన్స్ విధించారు. బట్ ఆ శాంక్షన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మనం చూడాల్సిన విషయం ఉంది. అయితే సార్ ఇప్పుడు అమెరికా శాంక్షన్స్ టారిఫ్స్ విధించారు కదా, దాదాపు 50% విధించారు. సో మరోవైపు ఏంటంటే ట్రంప్ ఏంటంటే ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధం అన్నట్టుగా ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తాం. వాళ్ళ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నవారో గారు అయితే నోటికి వచ్చినంత అవుతుంది. At this point, what I want to say is, it's not Modi's war. Here, first రష్యా ఈ పాయింట్ వరకు ఎవరు పుష్ చేశారు అనేది ఫస్ట్ మనం అది చూసుకుందాం. రష్యాని ఇంతవరకు ఎవరు పుష్ చేశారు? రష్యన్స్ కి నాటో, రష్యా వాజ్ నాట్ వెరీ కన్ఫ్యూజివ్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ వార్. అంటే ఈ యుద్ధం చేయడానికి ఫైట్ దిస్ వార్ దే ఆర్ నాట్ వెరీ కన్ఫ్యూజివ్. కాకపోతే ఏమవుతుందంటే నాటో అంత అగ్రెసివ్ గా స్ప్రెడ్ అయ్యేసరికి దే హ్యావ్ నో అదర్ వ్యూ పాయింట్. అండ్ ఇప్పుడు ఏంటంటే అండి, దాదాపు వీళ్ళు ఏం చేస్తున్నారు, యూరోపియన్స్ ఆర్ హియర్ యాక్టింగ్ యాజ్ హిపోక్రెట్స్. అంటే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రష్యా ఇండియా కావాలంటే ఇండియా రిఫైన్ చేస్తున్నారని ఎవరు కొంటున్నారండి? మళ్ళీ యూరోపియన్స్ కొంటున్నారు. సరే కొన్నారు. సరే మనము $3.1 మిలియన్ అమ్మినాము ఇప్పటి వరకు మూడాలు కలిపి. 3 మిలియన్ బ్యారెల్స్ చైనా కూడా అమ్మింది. ఎవరు కూడా nobody is asking China what it is doing. I think Trump is the only person who has guts to impose tariffs on both India and China. అసలు అయితే డెమోక్రసీ కళ్ళు మూసుకొని పాలు అవుతుంది. ఎవరు అట్లా చేస్తున్నాయి అనమాట. ఎవరు చైనా అయితే ఎంగేజ్ చేయరు. బట్ ఇండియన్స్ అయితే ఫ్రీ ఫైర్, ఎవరన్నా సరే. పాకిస్తాన్ మాట్లాడచ్చు, మన గురించి టర్కీ మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. ఇంత ఒక 50 lakh పాపులేషన్ అని కంటే కూడా మనకి ఎవరెన్స్ మాట్లాడుతుంది. బట్ వీ యాజ్ ఎ పీస్ లైన్ కంట్రీ వీఆర్ నాట్ టాకింగ్ దట్ థింగ్. ఒకటి, అవర్ ఎనర్జీ నీడ్స్ ఆర్ వెరీ హ్యూజ్ అండ్ వీఆర్ ఆల్సో ఎన్ ఇండస్ట్రియల్ పవర్. మనం ముడి సరుకు తీసుకొని ఈ సరుకు అమ్ముతున్నాము. We are not going to support Russia. We are looking at our interests. Okay. సార్ మరోవైపు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ మోస్ట్లీ ఎంబీబీఎస్ చదవడానికి పోయిన వాళ్ళు కావచ్చు, వేరే ఎంఎస్ స్టడీస్ చదవడానికి పోయిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, రష్యా గవర్నమెంట్ వచ్చేసరికి వాళ్ళ వారిలో వీళ్ళని వినియోగించుకుంటున్నారని చెప్పి బలవంతంగా స్టూడెంట్స్ ని ఆర్మీలో జాయిన్ చేయించారని చెప్పి అప్పట్లో మనం చాలా వీడియోస్ చూసాం. స్టూడెంట్స్ లో స్వయంగా వీడియోస్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ 2 days బ్యాక్ ఇండియన్ స్టూడెంట్ పట్టుకున్నారు. ఆ పర్సన్ కూడా చెప్పారు, నాకు బలవంతంగా రష్యన్ ఆర్మీ వాళ్ళు జాయిన్ చేయించారు అని చెప్పి.
సో దీన్ని ఎలా చూడొచ్చు, అంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకుంటే పేరెంట్స్ యొక్క పంపించడంలో లోపం ఏమైనా ఉందా? See, basically Indians to problem ఉంది, especially you see the rate of unemployment in North India and Eastern India has been increasing steadily from past 6 or 7 years. And not like Indian government is not doing anything for this, but infrastructure develop చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. See, basically ఏంటంటే ఇండియన్స్ కి ఒక ప్రాబ్లం ఉంది, దూరపు కొండ నునుపు అని చెప్పేసి మీరు ఒక సామెత వింటారు. ఇండియన్స్ కి ఒక ఇదండి, మన కంట్రీ కాకుండా వేరే ఎక్కడికైనా పోతే ఏమైనా కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయేమో అని ఒక నిశ్చయంలో ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్. అండ్ చాలా మటుకు మీరు గల్ఫ్ లో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. హొరండస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది అక్కడ నర్సెస్ గా వెళ్ళిన వాళ్ళని స్లేవ్ లేబర్ కింద వాడుతుంటారు. తర్వాత ఈ ఫిట్టింగ్, తర్వాత మాన్యువల్ లేబర్ కి వెళ్ళిన వాళ్ళని చాలా హరాస్ చేస్తున్నారు. వాళ్ళ పాస్పోర్ట్స్ లాక్కుంటారు, దుబాయ్ ఏజెంట్స్ అది చేస్తున్నారు. కొంతమంది ఫాల్స్ ప్రామిసెస్ మీద కెనడా నుంచి అమెరికాలోకి పోయిస్తామని చెప్పేసి చేస్తున్నారు, మైగ్రేషన్ చేస్తామంటున్నారు. వాళ్ళు చాలా మంది కెనేడియన్ ఐస్ ఫాల్స్ లో పడి చనిపోవడం, అది మౌంటైన్ పీక్స్ మీద చనిపోవడం జరిగింది. సో అది కూడా ఒక గుజరాతీ ఫ్యామిలీ అనుకుంటా, ఐ బిలీవ్ సో. ఇట్ హాస్ హ్యాపెండ్. మనకేంటంటే ఇండియన్స్ తర్వాత సెర్బియాకి మనకు ఫ్రీ వీసా ఉందన్నమాట. మన వాళ్ళు సెర్బియా దిగి సెర్బియా నుంచి ఇటలీకి మైగ్రేట్, ఇటలీ నుంచి ఇండియాకి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. మీరు కదా ఇప్పుడు అంటే ఐ హావ్ సీన్ మై సెల్ఫ్, ఇఫ్ యూ గో టు ఎనీ ఏరియా ఇన్ పంజాబ్ అండ్ హర్యానా రీజన్, ప్రతి ఇంటి ఛత్ మీద, అదే దీని మీద రూఫ్ మీద మీకు ఒక అమెరికన్ లేకపోతే కెనడియన్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట, ఇండికేటింగ్ దట్ మై సన్ ఇస్ ఇన్ కెనడా, మై సన్ ఇస్ ఇన్. మీకు 40% ఆఫ్ కెనడియన్ హోటల్స్ ఆర్ నౌ రన్ బై Sikhs, whereas all most of the American hotels are run by Patels, Gujarati people. అంటే మనకు ఫ్యాసినేషన్ ఉందండి. అదే ఫారెన్ కి పోతే కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇక్కడ మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అని ఒక తప్పు కూడా కాదు ఇది. కానీ యూ డోంట్ గో రీడింగ్ ఇంటూ యాక్టివ్ జోన్స్. ఇక్కడ రష్యాలో ఏంటంటే రష్యాలో మెర్సనరీ కల్చర్ ఉందండి, అంటే కిరాయి సైనికుల ఇది. అది రష్యన్ గవర్నమెంట్ వీళ్ళని అబద్ధాలు చెప్పి రిక్రూట్ చేసుకుంటేనే తెలియదు, బట్ దెర్ విల్ బి సమ్ రిక్రూటర్స్ దబాష్ చూపిస్తారు. వీళ్ళు కూడా ఫస్ట్ టైం డబ్బాష అది తర్వాత చెప్తారు, లైక్ ఎన్నో చెప్పాలని మస్తు చెప్పచ్చు. మీకు ఇక్కడ ఒక అమ్మాయిని ఇస్తాను, పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోతారు, మీకు రష్యన్ సిటిజన్స్. ఇట్స్ వెరీ అట్రాక్టివ్ థింగ్. అదే ఇప్పుడు చూడండి, ఒక రూరల్ ఇండియా నుంచి వెళ్ళిన వాడికి మాస్కో, కజాన్, సెయింట్ పీటర్స్బర్గ్ లాంటి సిటీలో లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తామంటే ఎవరు వద్దంటారండి? చాలా అట్రాక్టివ్ గా కనపడతాయి కదా. ఈ అట్రాక్టివ్ థింగ్స్ చూసి జాయిన్ అవుతున్నారు, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ది డెప్త్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఆర్మీ ఇట్స్ నాట్ లైక్ అక్కడ ఆర్మీ మన కోసం ఏ పార్ట్ అంటే చూసుకోరు. చూడండి, ఇండియన్ ఆర్మీ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దే throw you into that armed scenario or warfare అన్నమాట. రష్యన్స్ ఏంటంటే ఇట్స్ ఏ రిక్రూటింగ్ ఆర్మీ, అంటే కాన్స్క్రిప్టింగ్ ఆర్మీ. అంటే మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తారు అనమాట. దే విల్ నాట్ మేక్ యూ ఎక్స్పర్ట్ ఇన్ దట్ వార్ఫేర్. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు డిసెంబర్ 2025 డిసెంబర్ 5th or 6th కి మన ఇండియాకి పుతిన్ రాబోతున్నారు. సో ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినటువంటి విషయం. సో ఇక్కడ ఈ ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయిన తర్వాత ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సో ఇండియాకి పుతిన్ వస్తున్నాడు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? It's not going to happen అండి. దిస్ పబ్లిసిటీ బై ఐసీసీ. ఇప్పుడు బేసికల్ గా ఉథాంత్ అని చెప్పేసి జనరల్ అసెంబ్లీ సెక్రటరీ ఒక ఆయన ఉంటారు, ఆయన ఒకసారి జోక్ వేశారు అనమాట. ఇఫ్ ఏదో చిన్న కంట్రీకి గొడవ ఉందనుకోండి, యూఎన్ఓ వచ్చి తీరుస్తుందంట. 2 చిన్న కంట్రీస్ పెట్టుకున్నాయి అనుకోండి, మధ్యలో ఇది చేస్తుందంట. ఒక పెద్ద కంట్రీ చిన్న కంట్రీ పెట్టుకున్నాయి అనుకోండి, యూఎన్ఓ పక్కకి వెళ్ళిపోతుంది. See, basically because UNO don't have an army of itself.
ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై డిఫరెంట్ కంట్రీస్. సో ఒక గ్లోబల్ పోలీస్ మ్యాన్ లాగా వచ్చి తను అరెస్ట్ చేస్తుందంటే అది కుదరదు. ఇంకొకటి, Vladimir Putin has diplomatic immunity. We will protect him diplomatically. థ్యాంక్ యూ సార్. ఇది ఇయాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.